అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఈ కాలంలో కుటుంబమంతా బాగుండాలి అంటే ఇంట్లో దుర్వ్యసనాలకు అలవాటు పడిన వారిని, గాలికి తిరిగే వారిని, కుటుంబంపైకి గొడవలు తీసుకొచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటకి గెంటివేయాలి. ఇక ఈ పని ఏ కుటుంబం అయితే చేయగలదో ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. కానీ ఇలా చేయడం ఒక కుటుంబానికి అంత సులభం కాదు. ఇలా చెయ్యాలి అంటే ఒక భార్యకు భయం, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, అలాగే సమాజం గురించిన దిగులు, ఇక తల్లిదండ్రులకు కడుపుకోత, వారిపై ఉండే ప్రేమ, వీటిని అధిగమించగలుగుతూనే అది సాధ్యమవుతుంది. లేదంటే వారిలో మార్పు ఎప్పటికీ రాదు. జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. బ్రతికినంత కాలం భరిస్తూ బాధను దిగమింగుకుంటూ బ్రతకాల్సిందే. ఇక ఈ సమాజంలో ఇలాంటి మనుషులు, అలాగే ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాదంటారా? జీవితంలో ఒంటరిగా వెళ్ళు, అలాగే నెమ్మదిగా వెళ్ళు. అంతేకాని వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకొని వెళ్ళకు. ఇక్కడ ఎవరికి సరిపడా బాధలు వారికే ఉన్నాయి. వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఎప్పుడూ అనుకోకు. అది నీ తప్పే అవుతుంది కూడా. నమ్మకాల మీద కోసింత, నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే బ్రతుకు బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి వారికి నేను ఎప్పుడో ఏదో సహాయం చేశాను, నాకు వాడు చెయ్యి అందిస్తాడు అని కలలు కనకు. ఎందుకంటే అవి ఏవి జరిగే పనులు కావు. గుర్తుంచుకోండి. వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతో నడిచేది. మనుషులు కూడా అంతే. అవసరం ఉన్నంత వరకే మనతో ఉండేది కాదంటారా? ఎన్నిసార్లు మోసపోయినా మరొక్కసారి నమ్మటమే ప్రేమంటే. ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఇక ఈ మూడింటి కలయికే మనిషి యొక్క జీవితం కాదంటారా? ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం పాకులాడవలసిన అవసరం లేదు. మన మాట ఇంకా మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. గుర్తుంచుకోండి. సందర్భం ఇంకా అవకాశం దొరికినా కూడా ఎటువంటి తప్పులు చెయ్యని వాడే నిజమైన ఉత్తముడు. గుర్తుంచుకోండి. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కన్నా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం కాదంటారా? జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఇవ్వకండి. అర్థమైందనుకుంటా. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఎక్కువగా మరిగితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. గుర్తుంచుకోండి. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించడం వల్లే ఒత్తిడి అధికమవుతుంది. అందుకే ఆలోచనని వాయిదా వేసి పనిని వెంటనే చేయండి. అర్థమైందనుకుంటా. కష్టాలు అనేవి ఏడిస్తే పోవు, ఇక సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే రేపటి రోజు సుఖమయమవుతుంది. ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాడు. డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్నప్పుడే ఆ డబ్బు 10 మందికి ఉపయోగపడేలా ఎవరు ప్రవర్తిస్తారో వారే కీర్తిని ఘటిస్తారు. కేవలం చదువు మాత్రమే ఉండడం వల్ల గొప్ప విషయం కాదు. చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు.
చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడే ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది. గుర్తుంచుకోండి. ఒక భార్యని తన భర్త ఎలా ప్రేమించాలి అంటే తన శరీరాన్ని ఎలా అయితే తను ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే. మీ ఒంటి మీద ఒక చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికి విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు, అవునా? ఇక దేహంలో ఏదైనా నొప్పి కలిగింది అనుకోండి, దాని గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ముఖంలో ఏదైనా తేడా కనిపిస్తే దాన్ని వెంటనే సరిచేసుకుంటారు, అవునా? అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగా మీ భార్యను కూడా ప్రేమించగలగాలి. ఎందుకంటే వివాహం తరువాత భార్య దేహం భర్త, ఇక భర్త దేహం భార్య. కాబట్టి ఒకరిపై ఒకరికి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎలాగైతే వారు తమని తాము ప్రేమించుకుంటారో అప్పుడే వివాహ బంధంలో భార్యాభర్తలు జీవితాంతం సుఖంగా ఉంటారు, ఇంకా సంతోషంగా ఉండగలరు. గుర్తుంచుకోండి. నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అంటే ఒకరు మీరు ఆశించినట్లు నడుచుకోవటం కాదు. నమ్మకం అంటే వారు ఏం చేసినా సరే సరి అయినదే చేస్తారు అని మీరు నమ్మగలగడం. ఒకవేళ మీరు అలాంటి నమ్మకాన్ని వారిపై పెట్టుకున్నట్లయితే ఇక వారు ఏది చేసినా కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిగానే కనిపిస్తారు. మీ ఉద్దేశంలో నమ్మకం అంటే కేవలం వారు మీరు అనుకున్నది లేదా మీకు ఆశించేది మాత్రమే చెయ్యాలి అని, లేదంటే అది మీ దృష్టిలో నమ్మక ద్రోహమని. ఇక మీరు అలా అనుకుంటే వారి యొక్క భావాల పరిస్థితి ఏమిటి? వారి యొక్క మనసుకు ఎలాంటి అధికారము ఉండనక్కర్లేదా? జీవితాంతం వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూర్చుంటే ఇక వారి స్వేచ్ఛను ఎవరు గౌరవిస్తారు? చివరికి వారు వారి జీవితానికి ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటారు? నేను ఒకరి ఆదేశాలకు బానిసనయ్యాను, ఒకరి నమ్మకాలకు బందీని అయ్యాను, వారి కోసమే ఈ జీవితం అంతా, నాకంటూ ఏ జీవితం లేదు, అసలు జీవితం అనే దానిపైనే అవగాహన లేదు, అవునా? గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే ఇతరుల స్వేచ్ఛని గౌరవిస్తారో అప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం జరగదు. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.